22 నంగరర్ అనే ఒక చిన్న విలేజ్ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంటది. సో, అందరూ నిద్రపోతున్న టైంకి చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు వాళ్ళ నిద్రలో గూడా అనుకోనుండుండరు. దట్ నిద్రలోనే చనిపోతారని. చూడండి ఎంత దారుణమో. పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ ఏసుకొనొచ్చి ఇంటి పైన బాంబులేస్తే మొత్తం స్మాష్ అందరూ ఇన్నోసెంట్ ఫ్యామిలీ మొత్తం వైప్ ఔట్ అయ్యారు. సో, ఎలాంటి స్టోరీ అయినా మీ ముందు ఒక 3 మినిట్స్‌లో పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఒకవేళ నచ్చితే గనుక లైక్ చేసి నా ఛానల్‌ని కొంచెం సపోర్ట్ చేయండి. సో, టీటీపీ అంటే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ పార్టీ. సో, ఇది బేసికలీ ఇది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ కాదు. వీళ్ళేంటి అంటే ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంటూ పాకిస్తాన్‌ని అటాక్ చేయడానికి ప్లాన్స్ ఏస్తూ ఉంటారు. సో, వీళ్ళ మెయిన్ గోల్ వచ్చేసి పాకిస్తాన్‌ని డీస్టెబిలైజ్ చేద్దామని. సో, ఇది బ్యాక్డ్ బై ఆఫ్ఘనిస్తాను. సో, అలా పాకిస్తాన్ ఏం సడన్‌గా అటాక్ చేయలేదు. సో, ఇక్కడ ఏమైందంటే ముందు ఫిబ్రవరి 6th రోజు మాస్కోలో మధ్యాహ్నం టైంకి అందరూ ప్రేయర్ చేసే టైంలో ఒక పాకిస్తాన్ టీటీపీ గాయ్ ఏం చేశాడంటే వచ్చి బాంబ్ బ్లాస్ట్ చేస్తే దానిలో 31 పీపుల్ స్పాట్ డెడ్ అండ్ 70 పీపుల్ ఇంజ్యూర్ అయ్యారు. అండ్ మజోర్‌లో టీటీపీ సోల్జర్ మళ్ళా అలానే సూసైడ్ బాంబ్ చేసి బ్లాస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 11 పాకిస్తానీ సోల్జర్స్ అండ్ ఒక చిన్న బేబీ కూడా చనిపోయింది ఆ బ్లాస్ట్‌లో. అండ్ మళ్ళీ నిన్న వచ్చేస్తే నూర్‌లో ఒక సూసైడ్ బాంబర్ మళ్ళీ అలాగే బ్లాస్ట్ చేస్తే ఒక 2 పాకిస్తానీ సోల్జర్స్ అండ్ ఒక కొలోనెల్. పాకిస్తానీ మిలిటరీ ఇవన్నీ చూసి ఇంకా వార్న్ చేసింది. ఎలా అంటే సేమ్ నైట్ ఫిబ్రవరి 22 అదే రోజు పాకిస్తాన్ ఏం చేసిందంటే వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ స్పేస్ ఎంటర్ అయ్యి ఫైటర్ జెట్స్‌తో ఎంటర్ అయ్యి ఒక పొజిషన్‌తో అక్కడున్న తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ క్యాంప్స్‌ని వాళ్ళు అటాక్ చేశామని చెప్తున్నారు. బట్ అక్కడ జరిగిందేంటి అంటే గ్రౌండ్ రియాలిటీ వచ్చేస్తే అక్కడ హ్యూమన్ రైట్స్ అండ్ అక్కడ పెద్ద మనిషి కూడా అనౌన్స్ చేశారు. వాళ్ళు బాంబ్ వేసింది టీటీపీ పైన క్యాంప్స్ పైన కాదు, బేసిక్గా ఒక ఇంటి పైన అండ్ ఒక మద్రాసా అనే ఒక స్కూల్, అదొక ఇస్లామిక్ స్కూల్. ఆ స్కూల్ పైన వేస్తే ఆల్మోస్ట్ 16 to 18 పీపుల్ ఇమీడియట్గా స్పాట్గా చనిపోయారు. నాకు అర్థం కానిది ఏంటంటే వీళ్ళు కొట్టుకోండి, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ కొట్టుకుంటే నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఒక చిన్న పాప అండ్ ముసలోళ్ళకి దట్ ఏం తెలుస్తుంది. సో నేను ఐ బిన్ స్పీకింగ్ విత్ పాకిస్తాన్ పీపుల్. నేను ఇక్కడ మాట్లాడుతుంటే కొంతమందికి ఈవెన్ దే వేర్ అగైన్స్ దేర్ ఓన్ మిలిటరీ యాక్షన్స్. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మీకు ఒకవేళ ప్రాబ్లం ఉంటే మీరు కొట్టుకోండి, బట్ ఇన్నోసెంట్ సివిలియన్స్ని మాత్రం దానిలో ఇన్వాల్వ్ చేయొద్దని నేను కోరుకునేది అదొకటే. అండ్ కామెంట్స్లో చెప్పండి మీ ఒపీనియన్ ఏంటో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.